Hi friends, welcome to our channel Praveen Video. Don't forget like, share, subscribe our channel. నమస్తే, కోవిడ్ నుంచి అందరికీ స్వాగతం. లాస్ట్ వీక్ ఫ్రైడే నేను కోవిడ్లోని సాల్మీలో ఉన్న బులవార్డ్ గ్రౌండ్లో జరిగిన ఇండియా మేళాకి 2025 వేడుకకు వచ్చానమాట. ఈ లోపల ఏంటంటే ఈ వీడియో మీకు చూపించడానికి కారణం ఏంటంటే ఈ ఇండియా మేళాలో ఏం జరగబోతుంది అనేది మీకు చూపించడం కోసం వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఈ జస్ట్ 10 నిమిషాలు 11 నిమిషాలు ఉంటుంది వీడియో. ప్లీజ్ స్కిప్ చేయకుండా నా వీడియో మొత్తం చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఇండియా మేళా అనేది ఏంటంటే కోవిడ్లో నివసించే భారతీయులందరికీ మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను, కళలను మరియు రుచులను ఒకే చోట చూసే అద్భుతం అవకాశం అనమాట. ఈ అవకాశాన్ని ఎవరు వదులుకోలేదు. మ్యాక్సిమం మన ఇండియన్స్ ఎవరున్నారు అందరూ ఈ బులవాడ కూర్చొని ఈ ఇండియా మేళాకి ప్రెజెంట్ అవుతారు. ఎందుకంటే అందరూ ఒకసారి ఒక దగ్గర గ్యాదరింగ్ అయ్యి ఆ ఇండియా మేళాలో ఏం జరుగుతుంది, ఏమేమి పెడతారని ఫెస్టివల్ అంటే స్టాల్స్ అవి పెడుతుంటారు కదా. నెక్స్ట్ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్లు అన్నీ ఉంటాయి కదా, అవి చూడడానికని వస్తుంటారు అనమాట. నేను కూడా అదే ఎగ్జైట్మెంట్లో ఫస్ట్ టైం నేను వెళ్తున్నాను. ఇది ఎవ్రీ ఇయర్ చేస్తుంటారు, కానీ నాకు ఫస్ట్ టైం నేను ఇది వెళ్ళేది. లోపల మీకు వెళ్ళి చూపిస్తాను. మీకు నచ్చినట్టయితే చూడండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, వాళ్ళకి. అలాగే ఎంటర్ అవుతున్నాం అన్నమాట. మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసారా, అది గ్రౌండ్లో మనకి గేమ్స్, పిల్లలకి గేమ్స్ అన్నీ ఆడుకోవడానికి ఉంటాయి. నెక్స్ట్ మన కల్చర్ అనేది ఏంటనేది ఇవన్నీ ఫుడ్ స్టాల్స్ అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి మొత్తం ఫుడ్ స్టాల్స్, నెక్స్ట్ క్లాత్ స్టాల్స్, నెక్స్ట్ వాటిని ఏమంటారంటే టైం గుర్తురాట్లా. వాటిని ఫుడ్ అంటే ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అనమాట. దోశ, పానీపూరి, చాటు, నెక్స్ట్ బేల్పూరి అని, నెక్స్ట్ స్వీట్స్ అని ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. అలాగే క్లాత్స్, మన ఇండియాలో దొరికే అన్ని క్లాత్స్ స్టాల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫ్యాన్సీ ఐటమ్స్ అవి కూడా స్టాల్స్ రకంగా పెడుతున్నారు. సుమారు ఇక్కడ దగ్గర ఒక 20-30 స్టాల్స్ కూడా పెట్టారు. ఇవన్నీ అవే అనమాట మీకు చూపించేది. నేను 20-30 స్టాల్స్ కూడా మనకి వాటిలో దొరికే ఐటమ్స్ ఏంటంటే చూడొచ్చు. నేనైతే రికార్డ్ చేయలేదు, పైన మీకు రికార్డ్ చేసి చూపిస్తున్నాను. లోపలికి వెళ్ళాక కూడా మీకు కొన్ని చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇవన్నీ క్లాత్స్ అనేవి, రైస్ అనేది, ఫుడ్స్ అనేవి మనకి ఇండియా నుంచి వచ్చే ప్రతి ఐటమ్ ఇక్కడ స్టాల్ కింద పెడతారనమాట. ఎదురుగా కనబడే స్టేజ్ పైన డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు అన్నీ చూపిస్తారనమాట. ఈ జనాలు చూసారు చాలామంది. ఇలా 99% అందరూ ఇండియన్స్ వస్తారనమాట. ఎందుకంటే ఇండియన్స్ అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఫ్యామిలీస్ని వదిలేసి ఇక్కడికి వస్తుంటారు కదా, వాళ్ళు హ్యాపీనెస్ కోసం గ్యాదరింగ్ వస్తుంటారు అనమాట. ఇయర్లీ వన్స్ వస్తుంది ఇది. అందుకని ఈ పైన పర్ఫార్మెన్స్ అవుతుంది, మన తెలుగు పాటకే పర్ఫార్మెన్స్ అవుతుంది. చాలా హ్యాపీనెస్గా నాకైతే ఈ పర్ఫార్మెన్స్ జనాలందరినీ చూస్తే ఒక్కసారిగా ఇండియాకి వెళ్ళేంత ఫీలింగ్ వచ్చిందనమాట. చాలా నచ్చింది. వాళ్ళ పిల్లలు చూడండి ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, చాలా బాగుందనమాట. ఇంట్రెస్టింగ్గా వాళ్ళు పిల్లలు మన ఆంధ్ర పర్ఫార్మెన్స్లు, ఒడిస్సా, గుజరాత్, చాలా రకరకాల పీపుల్స్ అనేది వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు. వాళ్ళ ప్లేసెస్లో ఏదైతే ఫేమస్ ఉన్నదో వాళ్ళు రిప్రజెంట్ చేసి చూపిస్తారన్నమాట. వీళ్ళందరూ జనాలు చూసారు, అందరూ హ్యాపీనెస్గా సరదాగా అందరూ తిరుగుతున్నారు. ఆ ఎదురుగా కనబడేది పిల్లలు ప్లేయింగ్ ఏరియా అనమాట. ఇప్పుడు ఇవన్నీ స్టాల్స్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మొత్తం ఇవన్నీ స్టాల్స్ అనమాట. రండి మనం ముందుకు వెళ్ళి స్టేజ్ పైన ఏదైనా పర్ఫార్మెన్స్ జరుగుతుంది అనేది చూద్దాము. ఆ పర్ఫార్మెన్స్ మీకు కూడా చూపిస్తాను. నేనైతే చాలా హ్యాపీగా చాలా రోజుల తర్వాత స్టేజ్ పర్ఫార్మెన్స్ అని చూశాను. చూడండి, అందరూ వచ్చి సెల్ఫీస్ అన్నీ తీసుకుంటున్నారు. అది మొత్తం ఇదంతా పిల్లల కోసం, కిడ్స్ ఆడుకోవడానికి అనమాట ప్లేయింగ్ ఏరియా. చాలా పిల్లలు ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇండియాలో అందరూ ఒక దగ్గర ఉండి ఆడుకుంటారు. ఇక్కడ రూముల్లో ఉండి స్కూలు, రూము, ట్యూషను, బిజీ షెడ్యూల్లో తక్కువ అనమాట పిల్లలు ఆడుకునేది. కానీ ఇక్కడ ఇలాంటి మేళాలు జరిగేటప్పుడు అందరూ ఒక దగ్గర గ్యాదరింగ్ అయ్యి చేస్తుంటారు. స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ అనేది ఇంకా చేస్తున్నారు మన తెలుగు పిల్లలే. ఆ తెలుగు పిల్లల పర్ఫార్మెన్స్ అనేది మీకు చూపిస్తాను చూడండి. మన తెలుగు పాటలకే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. చాలా బాగా చేశారు తెలుసు, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చిన్నపిల్లలైనా చాలా నీట్గా చేశారు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనేది. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నాకైతే వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చూడండి. ఇక మన వాళ్ళే అందరూ గ్యాదరింగ్ అయ్యి డ్యాన్సులు చేసుకుంటారు టుగెదర్. అందరు సరదాగా ఒక్క దగ్గర కలిసేసరికి సరదాగా అందరూ ఒక దగ్గర ఇదయ్యి డ్యాన్స్ చేసుకుంటూ వాళ్ళు అక్కడ స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తుంటూ వీళ్ళు కింద డ్యాన్స్ చేస్తారు అన్నమాట. సరదాగా ఎంజాయ్నెస్ ఏముంది, ఓ వీక్ అంతా వర్క్ చేసి వీక్ ఎండింగ్లో ఇలాగ సరదాగా అందరూ ఒక దగ్గర గ్యాదరింగ్ అయ్యేది చాలా బాగుంటుంది కదా. అంత నచ్చింది. చూడండి, మీరు ఒక 10 నిమిషాలు ఈ వీడియోని చూడండి, మీకు నచ్చుద్ది కంపల్సరీగా. పిల్లలు చూసారు ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు జాగ్రత్తగా. వీడియో అనేది మన తెలుగు పాటలు అనమాట. ఇవన్నీ మొత్తం మన తెలుగు పాటలు.
చాలా చాలా అంటే చాలా బాగా నచ్చిందనమాట. ఇదేంటంటే ఈ మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు కండక్ట్ చేస్తుంటారు. అందరి దగ్గర ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని మనకి ఒకవేళ మనం కూడా పర్ఫార్మెన్స్ చేయాలంటే చేయొచ్చు. అలాగే వాళ్ళు ఎవరు కావాలంటే వాళ్ళు పర్ఫార్మెన్స్ చేయడం కోసం వాళ్ళు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు అనమాట. రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇలా పర్ఫార్మెన్స్ చేస్తుంటారు. చేసిన తర్వాత వాళ్ళు హ్యాపీగా అంతే, హ్యాపీనెస్ అంతే, ఇంకే ఉండదు. సరదాగా అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి మన ఇండియాలో 28 రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ ఒక దగ్గర గ్యాదర్ అవడం అంటే ఎంత బాగుంటుంది కదా. ఎందుకంటే ఫ్యామిలీస్ మిస్ అవుతుంటారు, అంతా బాగుంటుంది. ఇయర్లీ వన్స్ ఇలాంటి సెలబ్రేషన్స్ కంపల్సరీగా వస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. చాలా నచ్చింది. చూడండి గ్రౌండ్ మొత్తం ఎంత జనాలు ఎంతమంది ఉన్నారు, ఎక్కువ మంది, చాలామంది వచ్చారు. పెద్ద గ్రౌండ్, ఇది క్రికెట్ గ్రౌండ్ అనమాట. సాల్మేలో బొలివాడ క్రికెట్ గ్రౌండ్ అంటే వస్తుంది మీకు. ఇదిగోండి, ఇది ఒడిస్సాలో ఫేమస్ అయిన ఇదనమాట. దీనిలో బాగా ఫేమస్ రెడీ అవుతున్నారు. చాలా ఇక్కడ నచ్చింది ఏంటంటే వీళ్ళు డెడికేషన్ అనమాట. వీళ్ళు చూడండి నీట్గా రెడీ అయ్యి రిప్రజెంట్ చేయడం కోసం వాళ్ళ స్టేట్ని రిప్రజెంట్ చేస్తూ మనకి ఇక్కడ అదర్ కంట్రీలో చూపించడం కోసం చాలా ఇంట్రెస్టింగ్గా డెడికేటింగ్గా చేస్తున్నారు. అలాగే పిల్లలు అందరూ వెళ్ళి చిన్న చిన్న ఫోటోలు తీసుకోవడం చూడండి. అక్కడ పిల్లలు కరసాము, మన ఇండియాలో కరసాము మీకు ఐడియా ఉండి ఉండొచ్చు. కొంతమందికి వచ్చు కానీ తెలియదు అనుకుంటున్నాను. తెలీదు నాకైతే. అది కరసం చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు ఏం చూడ ఎంత బాగా చేస్తున్నారు. వీళ్ళందరూ ఫ్యాన్సీ డ్రెస్ వేసుకొని కాంపిటీషన్ కోసం ప్రిపేర్ అవుతున్నారు అనమాట ప్రతి ఒక్కరు. ఇది గుజరాత్లో గుల్బా అనేసి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయడం కోసం అది ఆ డ్రెస్ సెన్స్ అనమాట. అదంతా వాళ్ళు చేసేది. అక్కడ పిల్లలు డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి రెడీ అన్నారు. చూడండి చాలామంది ఏంటంటే ఇక్కడ సరదా అనమాట. ఏంటంటే ఇవి ఇయర్లీ వన్స్ ఇలా సెలబ్రేట్ చేసుకుంటుంటే ఎంత బాగుంటుందని అందరూ ప్రతి ఒక్కరు చాలా వరకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. నేనేంటంటే ఫస్ట్ టైం ఇక్కడికి వెళ్ళి చూస్తున్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. చూడండి అందరూ బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అది పాటలకి అందరూ ఇంట్రెస్టింగ్గా చూడడము. మన ఇండియాలో ఏమైనా పండుగలు గట్ట చదివేటప్పుడు ఇలాగ స్టేజ్ పర్ఫార్మెన్స్ చూస్తుంటాం కదా, అట్లానే చాలా బాగుందన్నమాట. అందరూ కూడా వాళ్ళు కూడా చాలా కొంచెం మ్యారేజ్డ్ పీపుల్ కానీ చూడండి వాళ్ళ డెడికేషన్ అది, వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తూ సరదాగా అందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం బాగా చేస్తున్నారు కదా. వీళ్ళందరూ ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకొని బాగా ప్రాక్టీస్ చేసుకుంటారు అనమాట. ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఉంటుంది. అలాగే ఈ పర్ఫార్మెన్సెస్కు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా పిల్లలందరూ బాగా చూస్తున్నారు. ఫ్రంట్ చూడండి ఎంతమంది కూర్చున్నారు, అందరూ పిల్లలు అనమాట ఇంట్రెస్టింగ్గా. వీళ్ళకి ఏంటంటే చూస్తుంటే వాళ్ళకి తెలుస్తుంది కదా ఇండియాలోనే ఎలా ఉంటుంది పరిస్థితి, సిచ్యువేషన్ అనేది, కల్చరల్ యాక్టివిటీస్, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి వాళ్ళకి సరదాగా అప్పుడప్పుడు తెలుస్తుంటుంది కదా. ఇలాంటి వాటికి అటెండ్ అవ్వడం వల్ల అదనమాట, అది బాగుంటుంది. ఈ పర్ఫార్మెన్స్ తర్వాత ఏమో నేను చూసింది ఐ థింక్ ఒడిస్సా వాళ్ళదే ఏదో పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఇందాక చూపించాను కదా. అది ఈ చిన్నపిల్లలు కూడా డ్యాన్స్లు బాగా చేశారు, చాలా ఇంట్రెస్టింగ్గా చూడండి, చాలా సరదాగా బాగా చేసుకుంటున్నారు ఎంజాయ్మెంట్ అనేది. ఇలా మనకి ఏంటంటే ఇలాంటి మేళాలు వాటిల్లో గ్యాదరింగ్ అవడం వల్ల ఏంటంటే మన పిల్లలకి తెలుస్తుంది అనమాట. మన పిల్లలు మన కల్చర్ ఏంటి, మన అదర్ స్టేట్స్లో ఉన్న కల్చర్ ఏంటి. ఇప్పుడు మన ఆంధ్రాలో ఉన్నాం, మన పక్కన ఒడిస్సా లేకపోతే తమిళనాడు లేకపోతే ఇంకా కర్ణాటక ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కల్చర్స్ ఏంటి అనేది తెలుసుకోవడానికి ఒక ఐడియా వస్తుంది. అలాగే సరదాగా పిల్లలందరూ పర్ఫార్మెన్స్ చేస్తే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. చూసారా, ఇది ఒడిస్సా ఫేమస్ డ్యాన్స్ అనమాట. లైక్ మీరు చూసారా కర్ణాటకలోని మనం కాంతార సినిమా చూసారు కదా, సేమ్ అదే టైప్లో నాకు కనిపిస్తుంది. కానీ ఇది ఒడిస్సా ఫేమస్ అనమాట. సేమ్ అది కర్ణాటకలో అది ఎంత ఫేమస్, ఇది అలా ఫేమస్ ఒడిస్సాలోని. చాలా ఇంట్రెస్టింగ్గా డెడికేటింగ్గా చేస్తున్నారు, చాలా బాగుంది. చూడండి ఇంత ఇంట్రెస్టింగ్గా వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తుంటే నాకు తెలియదు, ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఈ పర్ఫార్మెన్స్ కూడా. నేను ఇండియాలో కానీ ఎప్పుడు ఈ పర్ఫార్మెన్స్ చూడలేదు. మొన్న కాంతార వచ్చాక అది కాంతార చూసాను, ఇప్పుడు ఒడిస్సా వాళ్ళది చూసాను. చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగా చేశారు, సింపుల్గా చేసిన చాలా నీట్గా చాలా బాగా చేశారన్నమాట. వాళ్ళు చూడండి ఆ కాస్ట్యూమ్స్ అవి తెచ్చుకొని అంత తయారయ్యి చేశారు. ఆ పర్ఫార్మెన్స్ తర్వాత మనకి యాంకర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం మన నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి. ఎప్పుడు ఇండియాలో ఉండేటప్పుడు తెలుగులో ఉండేవాడిని, ఇప్పుడు ఈ యాంకర్ ఇక్కడ ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. ఎందుకంటే ఆల్ కంట్రీస్ అదే స్టేట్స్ వాళ్ళు ఉంటారు కదా లాంగ్వేజ్ ప్రాబ్లం కోసం. ఇప్పుడు అదే సేమ్ ఒడిస్సా వాళ్ళే వాళ్ళు కల్చర్ అన్నమాట, డ్రెస్ కల్చర్. మన ఇండియా భారతదేశంలో మన ఆడవాళ్ళు కట్టుబాట్లు వాళ్ళ డ్రెస్ సెన్స్ కోసం రిప్రజెంట్ చేస్తూ వీళ్ళు చేస్తున్నారు. ఫ్యాషన్ షో మాదిరి అన్నమాట. ఫ్యాషన్ షో అంటే
మరీ ఫ్యాషన్ షో కాదు, మన ఇండియాలో కల్చర్ అనేది ఒడిస్సా కల్చర్లో ఎన్ని రకాలుగా వాళ్ళు డ్రెస్ సెన్స్ ఉంటుంది అనేది వాళ్ళు ఫ్యాషన్ షో చేసి చూపిస్తున్నారు మనకి. ఇన్ని టైప్స్ ఆఫ్ ఫ్యాషన్ షోస్ ఉంటాయి. మనకి ఆంధ్రాలో కొన్ని టైప్స్ ఉంటాయి, తమిళనాడులో కొన్ని రకాలు ఉంటాయి, నెక్స్ట్ గుజరాత్లో కొన్ని ఉంటాయి, ఢిల్లీలో కొన్ని రకాలుగా ఉంటాయి. అంటే మనకి ఎందుకంటే మనకి ఎక్కువ స్టేట్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఎక్కువ టైప్స్ ఆఫ్ కల్చర్స్ కూడా ఉంటాయి. ఆ కల్చర్స్ని మనం చూపించాలి. నాకు తెలీదు, ఫస్ట్ టైం నేను వెళ్ళాను, మా పిల్లలు కూడా తీసుకెళ్ళాను. మా పిల్లలు కూడా ఎక్సైట్మెంట్ ఫీల్ అయింది. పాప బాగా ఆడుకుంది గేమ్స్లో వాటిల్లో. ఈ వీడియోస్ చూసేటప్పుడు కూడా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యి సరదాగా చూసింది. అలాగే ఈ ఫ్యాషన్ షోస్ అవి మనం ఇప్పుడు టీవీలో చూడడం తప్ప లైవ్లో చూసేవనేది నాకు కొంచెం ఎక్సైట్మెంట్గా అనిపించింది. అలాగే నేను అనుకుంటుంది అంటే మీరు ఈ వీడియోని కంటిన్యూ చేసి చూస్తారనుకుంటున్నాను. చేస్తూ మీరు మీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో కలిపి ఈ వేడుకకి హాజరై ఉంటారనుకుంటున్నాను. భారతీయ సంస్కృతిని ఆస్వాదించారని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రవీణ్ వెన్ను యూట్యూబ్ ఛానల్. మరొక వీడియోతో కలుద్దాం. ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నాను. ఇకపైన అప్డేట్స్ కోసం నా మనసుకు నచ్చింది మీకు చూపిస్తూ ఉంటాను. మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరో కొత్త వీడియోతో ఇంకొకసారి మనం కలుద్దాం.